జమ్మలమడుగు నగర పంచాయతీ ఈ సందర్భంగా అనేక విషయాలు చర్చకు వచ్చినాయి. అందులో ప్రధానంగా మైలవరంలో వాటర్ ఉండి కరెంటు సప్లై ఉండి కూడా సరిగా చేయని కారణంగా నీళ్ళ సప్లై అనుకున్న మేరకు జరగని కారణంగా రెక్టిఫికేషన్లో మీటింగ్లో ప్రస్తావన తీసుకొని వచ్చి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. 6 చోట్ల పెన్నా నదిలో బోర్లు పాతాయి, బోర్లతో పాటు బోర్లు పడిపోయినాయి, మోటార్లు పడిపోయినాయి వాటర్ రన్ అయినప్పుడు. కాబట్టి వాటిని రిప్లేస్ చేసి ఎమర్జెన్సీగా చేయమన్నాం. 2 రోజుల లోపలనే చేయమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించడం కూడా జరిగింది. 6 కొత్త మోటార్లు, ఒకటి అక్కడ మైలవరం రిజర్వాయర్ దగ్గర, అది కూడా రిప్లేస్ చేయమన్నాం. 2 రిపేర్లు ఉన్నాయంటే రిపేర్ చేయమన్నాం. అది కాకుండా 0.45 టీఎంసీ మాత్రమే మైలవరం రిజర్వాయర్లో ఉంటే అది 0.6 ఉన్నప్పుడే వాటర్ లాక్కోవాలి. అది ఆ రోజు ఫార్ములా. దానికి నేను వెంటనే కన్సర్న్ సిఈ మల్లికార్జున గారికి చెప్పడం, గండికోటలో ఉండే 2.5 నుండి అండర్ స్లూయిస్ ద్వారా వాటర్ 1 టీఎంసీ వరకు రేపు సాయంత్రానికే రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అది వాటర్ ఇష్యూ. 2 కరెంటు కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్ ఒక చోట కరెక్ట్గా లేదని, ఒక 4-5 స్తంభాలు పోయినాయని వెంటనే ఏడీ గారికి పిలిపించి ఏడీ గారికి ఆ లైన్ మ్యాన్కి చెప్పడం జరిగింది. వాళ్ళు రేపు ఎల్లుండి లోపల పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా వీధి లైట్ల ప్రాబ్లం వచ్చింది. 3800 వీధి లైట్లకు గాను చాలా చోట్ల వీధి లైట్లు లేదంటే 3-4 రోజుల్లోనే రెక్టిఫై చేయమని చెప్పడం, దానికి వాళ్ళు సంబంధించడం జరిగింది. అది కరెంట్ ఇష్యూ. 3వది, ఒక చోట రోడ్డు టెండర్ పిలిచిన స్థానిక పరిస్థితుల కారణంగా పెండింగ్ ఉంటే ఈరోజు ఎమర్జెన్సీ తీర్మానంలో క్లియర్ చేయడం జరిగింది. 4వది, ఆర్ఎన్బి వాళ్ళకు చెప్పి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర డ్రైనేజ్ సమస్య, వీళ్ళ డబ్బు మున్సిపాలిటీ డబ్బు ఖర్చు పెడతామంటే కూడా ఒప్పుకోకుండా అనవసరం, అంత డబ్బు లేదు, అది ఆర్ఎన్బి వాళ్ళకే చేపించేటట్టుగా తీర్మానం. మరొక పాయింట్ ఏమంటే, గవర్నమెంటు పారిశుద్ధ్య కార్మికులకు నెలకి 25 లక్షల చొప్పున జనరల్ ఫండ్లో వాడుకోమని పైన ఏదో జీవో ఇస్తే ఈ నెల మాత్రం ఇవ్వండి. ఆ జీవోను మనం భరించలేము. ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇచ్చిన జీవో అది తప్పుడుగా ఉంది. ప్రతి ఒక్క రూపాయి గవర్నమెంట్ భరిస్తే తప్ప స్థానిక మున్సిపాలిటీలు భరించలేని పరిస్థితులు ఉన్నాయని ఆ తీర్మానం రీబ్యాక్ చేసేటట్టుగా, ఆ జీవో రీబ్యాక్ చేసేటట్టుగా నా ప్రపోజల్ పెట్టమన్నా ఎమ్మెల్యేగా. అది కూడా ఈ తీర్మానంలో పెట్టడం జరిగింది. అది కాకుండా టిడ్కో హౌస్, గవర్నమెంట్ టిడ్కో హౌస్ పైన సీరియస్ క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరగబోతుంది. పిఎంఏవై కూడా ఊరుబెట్టి ఏదో 1.5 సెంటు స్థలం, అది కూడా 1,80,000 మాత్రమే. దానికి వాళ్ళు కాలనీ కట్టలే, వాళ్ళు ఎవ్వరు అక్కడికి వచ్చే పరిస్థితి లేకుంటే కొందరు పాపం ఇక్కడ ఒక 20 మంది మాత్రము సొంతంగా కట్టుకున్నారంట. ఎమర్జెన్సీగా ట్రాన్స్పోర్ట్ పెట్టమన్నా ఒక 20 మందికి మాత్రమే. ఇంత లోపల వాటికి కూడా నీళ్ళ సప్లై అంటూ చేస్తే మిగతా వాళ్ళు కూడా అక్కడ ఇల్లు కట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. అందరు కౌన్సిలర్లు చెప్పే ప్రకారం నీళ్ళ సప్లై 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల మధ్యలో ఉంది కాబట్టి దానికి పెన్నా నది నుంచి సప్లై చేయాలి. అది కాకుండా ఒక చోట డంప్ యార్డులో ఫ్లైయాస్ మాదిరి ఫార్మ్ అయ్యి ఇళ్ల మీద పడుతుంటే వెంటనే అధికారులకు చెప్పి అక్కడికి పోయి రెక్టిఫై చేయమన్నా. ఆ డంప్ యార్డు సరిగా టెక్నికల్గా చేయని కారణంగా ఫ్లైయాస్ వచ్చి ఇళ్ల మీద పడుతుంది. అది చాలా పద్ధతి కాదని. అది కాకుండా డంప్ యార్డుకు ఒక 5 ఎకరాల స్థలం కావాలని కలెక్టర్ గారికి ఉత్తర్వు రాయమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. కొంత దూరంలో అయినా తీసుకుందాం, అది గుడం చెరువా లేకుండా అమ్మవరం వైపా అని, కొండలో ల్యాండ్ ఉంది కాబట్టి రెవెన్యూ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయమని. అది కాకుండా భూ కబ్జాలు జరిగినాయి, ఇక్కడ గవర్నమెంట్ మున్సిపాలిటీ కబ్జాలు జరిగినాయి. చివరికి వాటిని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి, మున్సిపాలిటీకి అవసరం ఉంది. అది కాకుండా ఎంఆర్ఓ కాంప్లెక్స్ను, ఎంఆర్ఓ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, పాత పోలీస్ స్టేషన్ ఉంది, వాటిని రిప్లేస్ చేసి దూరంగా పంపి ఆ స్థలం మున్సిపాలిటీకి అప్పచెప్పాలి. అక్కడే అన్న క్యాంటీన్ కూడా, ఇప్పుడు అన్న క్యాంటీన్ మున్సిపాలిటీలో ఉంది. అది ఎక్కడ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా ఉంటే రేపు గవర్నమెంట్ హాస్పిటల్కు 50 to 100 బెడ్ హాస్పిటల్ కట్టినప్పుడు అన్న క్యాంటీన్ కావాలంటే ఒక గది దాంట్లో కేటాయించవచ్చు. అంతవరకు తాత్కాలికంగా ఇప్పుడుండే బిల్డింగ్లో కడుతూ ఆ 100 బెడ్ల ఉన్నప్పుడు మార్చి ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కాంప్లెక్స్లో కట్టేటట్టుగా తీర్మానం. అది జరుగుతుంది, ఇది జరగాల, ఇది ఎమర్జెన్సీ ఐటమ్. అదేవిధంగా హాస్పిటల్లో కూడా వాళ్ళు అడిగినట్టన్నీ టకటగా మా ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఒక జనరేటర్ కరెంటు కనెక్షన్ లేదంటే నేను ఒత్తిడి పెట్టి తిరుపతి నుంచి డబ్బులు మున్సిపాలిటీకి స్టాఫ్కి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన కరెంటు వాళ్ళు, జనరల్ డిఈ,
మరియు ఆ జనరేటర్ సప్లైదారుడు అందరూ వచ్చి వెంటనే 45 గంటల్లో జనరేటర్ ఆన్ చేయించినా కూడా అదే స్టార్ట్ అయింది.